5 నెలల ముందే మన ఇండియన్ ప్లేయర్స్ అందరూ ఐపీఎల్ ప్రాక్టీస్ చేసేశారు. పిచ్చా కొట్టుడు కొట్టారు. మామూలు కొట్టుడు కాదు అది. టెస్ట్ ఆడుతున్నారా లేకుంటే వీళ్ళు T20 అనుకుని ఆడుతున్నారా అని చెప్పి అందరూ కొద్దిసేపు కన్ఫ్యూజన్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. బంగ్లాదేశ్ వాళ్ళకైతే ఏం జరుగుతోందో అసలు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య సెకండ్ టెస్ట్ 3 రోజులు మ్యాచ్లు జరగలేదు. కేవలం ఫస్ట్ రోజు మాత్రమే ఒక 35 ఓవర్స్ మ్యాచ్ జరిగింది. సో మొత్తానికైతే ఈ రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మ్యాచ్ జరిపించాలని ఫిక్స్ అయ్యారు. దీంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. 233 కొట్టి ఆల్అౌట్ అయిపోయింది. ఈ రోజు బుమ్రా 3 వికెట్స్ తీసుకున్నాడు. అది మాత్రమే కాదు, 2024 ఇయర్ లో 50 వికెట్స్ కంప్లీట్ చేసిన ఫస్ట్ బౌలర్ గా ఒక రికార్డ్ ని క్రియేట్ చేశాడు. ఇక రవీంద్ర జడేజా కూడా ఈ రోజు ఒక ఫెంటాస్టిక్ రికార్డ్ ని నమోదు చేశాడు. తీసుకున్నది ఒక వికెటే, కానీ తను ఒక ఎలైట్ లిస్ట్ లోకి చేరిపోయాడు. అదేంటి అంటే 3000 రన్స్ అండ్ 300 టెస్ట్ వికెట్స్. కేవలం 74 మ్యాచెస్ లోనే ఈ రికార్డ్ ని అందుకున్నాడు జడేజా. మరోసారి తను ఎందుకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండరో నిరూపించుకున్నాడు. ఇక టీమిండియా బ్యాటింగ్ మొదలు పెట్టింది. రోహిత్ శర్మ వచ్చి రాగానే సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేదు, కానీ 2 సిక్సులు కొట్టి వెళ్ళిపోయాడు. అయితే టీమిండియా ఎందుకు ఇంత ఫాస్ట్ గా ఆడుతోందా అని చెప్పి చాలా మందికి డౌట్ వచ్చి ఉండొచ్చు. ఏం లేదు, జస్ట్ మ్యాచ్ లో రిజల్ట్ రావడానికే. ఎందుకంటే ఇన్ని రోజులు వేస్ట్ అయ్యాక మ్యాచ్ లో రిజల్ట్ రావడం అనేది చాలా ఇంపాసిబుల్ అనమాట. బట్ ఇప్పుడు చూసామంటే పరిస్థితి మన వాళ్లకు ఆ రిజల్ట్ వచ్చేలా కనిపిస్తోంది. సో యశస్వి జైస్వాల్ 51 బాల్స్ లో 72 రన్స్, 12 ఫోర్స్, 2 సిక్సెస్. ఇక శుభ్మన్ గిల్ 36 బాల్స్ లో 39, రోహిత్ శర్మ 11 బాల్స్ లో 23, రిషబ్ పంత్ 11 బాల్స్ లో 9, విరాట్ కోహ్లీ కూడా కొంచెం లేట్ గా బ్యాటింగ్ వచ్చాడు, 35 బాల్స్ లో 47, కేఎల్ రాహుల్ 43 బాల్స్ లో 68. అయితే ఇంతగా మన వాళ్ళు దిబిడే ఆడుతుంటే రికార్డులు రావాలి కదా, వచ్చాయి. యశస్వి జైస్వాల్ ఒక రికార్డ్ బ్రేక్ చేశాడనమాట. అది ఏంటి అంటే ఫాస్టెస్ట్ 50 ఇన్ టెస్ట్ హిస్టరీ. అంటే ఒక ఇండియన్ గా ఫాస్టెస్ట్ 50 అనమాట. సెహవాగ్ రికార్డ్ ని బ్రేక్ చేశాడు. కేవలం 31 బాల్స్ లో 50. ఇక ఫస్ట్ 2 బాల్స్ సిక్సెస్ కొట్టి ఇప్పటి వరకు కేవలం ఇండియన్ ఫార్మాట్ లో 3 మాత్రమే ఉన్నారు. ఒకటి సచిన్ టెండూల్కర్ 2013, 2 ఉమేష్ యాదవ్ 2019, రోహిత్ శర్మ 2024. ఇక టీమిండియా ఫాస్టెస్ట్ 50, ఫాస్టెస్ట్ 100, ఫాస్టెస్ట్ 150, ఫాస్టెస్ట్ 200 ని రోజు స్కోర్ చేసింది. ఇక అలాగే విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో 27,000 రన్స్ ని కంప్లీట్ చేసుకున్నాడు. అది కూడా ఫాస్టెస్ట్. కేఎల్ రాహుల్ 33 బాల్స్ 50, తన కెరియర్ లోనే ఫాస్టెస్ట్ టెస్ట్ 50. ఇక వీళ్ళే అనుకుంటే ఆకాష్ దీప్ కూడా రెచ్చిపోయాడు. విరాట్ కోహ్లీ ఇచ్చిన బ్యాట్ తో 2 సిక్స్లు బాది వెళ్ళిపోయాడు. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది 285 రన్స్ చేసి. ఇక తర్వాత బంగ్లాదేశ్ బ్యాటింగ్ వచ్చింది. అప్పుడే 2 వికెట్లు కోల్పోయింది. సో దీనికోసమే మన వాళ్ళు ఇంత ఫాస్ట్ గా ఆడారనమాట. ఇప్పుడు రేపు లంచ్ లోపు బంగ్లాదేశ్ ఆల్అౌట్ అయితే ఈజీగా మన వాళ్ళు ఆ స్కోర్ ని చేసే ఛాన్స్ ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.